హలో ఒకళ్ళు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్. ఈ వీడియోలో ఈ డ్రెస్ యొక్క కటింగ్ అయితే చూద్దామన్నమాట. నేనైతే నా సైజుకి కుట్టుకున్నాను ఈ ఫ్రాక్ అనేది. అంటే 35 సైజ్ అనమాట. బస్ట్ సైజు 35 అండ్ వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. ఈ డ్రెస్ కోసం నేను మెయిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ క్రేప్ యూజ్ చేశాను అనమాట. నేనైతే ముందుగా లైనింగ్లో ఒక 70 ఇంచెస్ క్లాత్ని అయితే వేర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇది బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తానమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. నేనైతే 6కి ఒక 2 గీతలు ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బోట్ నెక్ అనుకున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 కంటే ఒక 2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా. అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, కరెక్ట్గా 2 ఇంచెస్ కాదు, 1-2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అంటే చాలా తక్కువ షోల్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. విడ్త్ అనేది బోట్ నెక్కి ఎప్పుడైనా షోల్డర్ అనేది తక్కువగానే ఉంటుంది. సో దీని తర్వాత ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. నిలువుగా ఒక గీత గీసేసుకోవాలి. దాని తర్వాత ఆర్మ్ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఈ కింద మనం లైన్ గీస్తున్నాం కదా, అది మాత్రం కొంచెం క్రాస్గా గీసుకుంటున్నాను. ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ గీత అయితే గీసుకుంటున్నాను. ఈ విధంగా గీత గీసేసుకొని ఈ లైన్లో ఒక హాఫ్, అంటే ఆ లైన్కి హాఫ్ అంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా టేప్ పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ సర్కిల్ అనేది ఈ రౌండ్ అనేది గీసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా గీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ డ్రా చేసుకోవాలి. నేనైతే డీప్ వచ్చేసి 4 ఇంచెస్, కరెక్ట్గా 4 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. అండ్ షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మనం స్లైట్గా బోట్ నెక్ ఏ విధంగా వస్తుందో ఐడియా ఉంటుంది కదా, అది దృష్టిలో పెట్టుకొని మనం మార్క్ చేసేసుకోవాలి. దానికి ముందు మనం స్క్వేర్ నెక్ అయితే ఏ నెక్ పెట్టాలనుకున్నా ఫస్ట్ బేసిక్ స్క్వేర్ నెక్ పెట్టాలి కాబట్టి నేను కూడా సేమ్ స్క్వేర్ నెక్ పెట్టేసి దెన్ బోట్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసారనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ చూసుకుంటున్నాను. కరెక్ట్గా 14.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మామూలుగా 15 ఇంచెస్ పెట్టుండే నార్మల్గా ముందు డ్రెస్సెస్ కానీ, ఇప్పుడు ఏంటంటే 14.5 పెడుతున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసేసుకుంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టేప్ పెట్టుకొని కరెక్ట్గా 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వేస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒక 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. అడ్డంగా 3.5 ఇంచెస్ ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే కింద వేస్ట్ దగ్గర 3.5 ఇంచెస్కే కదా మనం మార్క్ చేసాము. సో కింద నుంచి ఇక్కడికి బస్ట్ పాయింట్కి అడ్డంగా ఒక లైన్ వస్తుంది, నిలువుగా ఒక లైన్ వస్తుంది కాబట్టి మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ వరకు ఒక లైన్ అయితే ఇప్పుడు గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా గీసేసుకోవాలి. అండ్ ఆ లైన్నే మనం ఆర్మ్ హోల్కి కూడా కలిపేసేసుకోవాలి. ఈ పక్కన 1/2 ఇంచ్ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా లైన్ గీసి దాన్ని బస్ట్ పాయింట్లో కలపాలి. నేనైతే ముందు ఆర్మ్ హోల్కి ఈ విధంగా కలిపేస్తున్నాను. ఈ విధంగా ఆర్మ్ హోల్కి చిన్న కర్వ్ ఇస్తూ కలిపేసుకున్న తర్వాత ఇది ఒక చిన్న స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ అట్లాగా స్ట్రైట్గా లైన్ గీసి దాని తర్వాత కర్వ్ ఇచ్చి బస్ట్ పాయింట్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇంతటితో బస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వేస్ట్ మనం మార్క్ చేసుకుందాము. వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. అలా డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. సో 7.5 ఇంచెస్ వచ్చిందనమాట. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. సో 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సో 9.5కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చులకి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చులకి అయితే పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చులకు పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఎక్స్ట్రా మార్జిన్ కాబట్టి ఒక లైన్ అయితే గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్ అయితే గీసేసుకున్న తర్వాత ఇంతటితో మార్కింగ్ అయితే అయిపోతుంది. అది కూడా ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మార్కింగ్ అయిపోతుంది. సో నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఒక 1/2 ఇంచు
వేస్ట్ దగ్గర క్రాస్ పెట్టుకోవాలన్నమాట. నేను మర్చిపోయి కట్ చేసేసాను. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ నేను కట్ చేయడం అయితే జరిగింది. కట్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేర్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి చంకలో డీప్ తీయాలన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్లో డీప్ తీసేసిన తర్వాత ఇంకా మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. చూడండి, బోట్ నెక్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా బోట్ నెక్ కట్ చేసేసిన తర్వాత బస్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి నేను డీప్ వీ నెక్ పెట్టాను. బ్యాక్ పార్ట్కి మనం ముందు చేయాల్సిన పని వచ్చేసి ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక 4 ఇంచులకి అడ్డంగా అండ్ 4 ఇంచులకి ఈ విధంగా నిలువుగా మార్క్ చేసుకోవాలి. మనం టక్స్ పెట్టుకోవాలి కదా వెనక. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. అండ్ అవతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం లైన్ గీసేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ టక్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ చెప్పాను కదా, డీప్ వీ నెక్ పెట్టాను. నేను వచ్చేసి చూడండి ఎన్ని ఇంచులు పెట్టానో, అది కొంచెం డీపే పెట్టుకున్నాను. ఎందుకంటే వీ అనేది మనకి బ్రాడ్ రాదు కాబట్టి కొంచెం డీప్ పెట్టాను, అంటే కొంచెం నోటిసబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకేమైనా రౌండ్ పాట్ నెక్ లేకపోతే స్క్వేర్ నెక్ పెట్టుకునేటప్పుడు మనం అంత డీప్ పెట్టము, ఎందుకంటే బ్రాడ్ వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది. సో అందుకని నేను ఈ వీ నెక్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా డీప్ పెట్టాను అనమాట. ఎన్ని ఇంచులు పెట్టానో మీరే గమనించండి. 10 ఇంచెస్ పెట్టాను అనమాట. కరెక్ట్గా 10 ఇంచెస్ పెట్టి ఈ విధంగా కట్ చేసేసాను. కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకుంటాను. మీరే విధంగా చేస్తారు నాకైతే తెలీదు. నాకైతే ఇలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తానన్నమాట. మామూలుగా కొంతమంది లైనింగ్ పెట్టేసి డైరెక్ట్గా కట్ చేసేస్తారు. నేనేంటి అంటే కొంచెం క్లాత్ మిగిలించుకోవడానికి కొంచెం డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. సో ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా కట్ చేసుకుంటాను. సో రిమైనింగ్ క్లాత్ని డౌన్ పార్ట్కి అయితే యూజ్ చేయాలి. అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. రిమైనింగ్ క్లాత్ని నేను శారీ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టాను అనమాట. నాకు ఎంత క్లాత్ మిగిలిందంటే కరెక్ట్గా 3 మీటర్స్ మిగిలిందనమాట. హ్యాండ్స్కి అండ్ బాడీ పార్ట్కి పోను మెయిన్ క్లాత్ వచ్చేసి నాకు 3 మీటర్స్ మెయిన్ క్లాత్ మిగిలిందనమాట. సో మన డౌన్ పార్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని తర్వాత కట్ చేసుకోవాలి డౌన్ పార్ట్ అనేది. నేనేం చేశాను అంటే ఈ క్లాత్ ఎంత ఉంది అని చూసుకున్నాను. ఫస్ట్ క్లాత్ అయితే కరెక్ట్గా 30 ఇంచెస్ ఉందన్నమాట. కరెక్ట్గా 30 ఇంచెస్ అంటే 30 ఇంచెస్ ఉంది. మళ్ళీ దాంట్లో ఖర్చులు పోగా ఇంకా పొట్టయిపోతుంది. సో నేను చూసి తెచ్చుకోవాల్సింది లాంగ్ ఎంత ఉంది అని చెప్పేసి నేను చూడకుండా తెచ్చుకున్నాను. సో ఇది కొంచెం పొట్టిగా షార్ట్గా వచ్చిందనమాట గౌన్ అనేది. సో నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఇదిగో ఇక్కడ ఇది 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ లేయర్. ఇది 2 లేయర్స్ కదా ఫ్రాక్ అనేది. ఫస్ట్ లేయర్ వచ్చేసి 20 ఇంచెస్ అండ్ సెకండ్ లేయర్ 10 ఇంచెస్, థర్డ్ లేయర్ 10 ఇంచెస్. ఈ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ మనం జాయిన్ చేసి గౌన్కి యొక్క సెకండ్ లేయర్లా కుడతారనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. 3 లేయర్స్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ ఒక 20 ఇంచెస్కి, సెకండ్ లేయర్ ఒక 10 ఇంచెస్, థర్డ్ లేయర్ ఒక 10 ఇంచెస్. అంటే మనకి క్లాత్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ క్లాత్ అనేది కొంచెం లాంగ్ వచ్చి ఉంటే ఇంకా ఫస్ట్ లేయర్ అనేది 26 లేకపోతే 30 ఇంచెస్ ఆ విధంగా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి. నాకు క్లాత్ ఎంత ఉందో అంతే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగానే నేను అడ్జస్ట్ చేసి కుట్టేసేసాను అనమాట, కట్ చేసేసుకొని. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 20 ఇంచెస్, ఇదిగోండి ఇది 20 ఇంచెస్. దాని కింద ఒక 10 ఇంచెస్ లేయరు, దాని కింద ఇంకొక 10 ఇంచెస్ లేయర్. ఈ విధంగా 3 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా గ్లూ వేసి అంటించి పెట్టుకుంటాను అనమాట. అన్నిటినీ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అంటించి పెట్టుకుంటాను. అండ్ దెన్ క్యాన్వాస్ పేపర్ చూడండి, నేను ఈ విధంగా ఐరన్ చేసి లైనింగ్ని క్యాన్వాస్ పేపర్ని మనం ఐరన్ చేసి పెట్టుకుంటాం కదా, ఈ అంచులు అనేది కుట్టి పెట్టేస్తాను అనమాట. అంటే ఇది స్టిచ్చింగ్లోకి రాదు, నేను కటింగ్లోనే చెప్పేస్తున్నాను ఈ పార్ట్ వరకు. ఇలాగా అంచులు కుట్టేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనం
నెక్ పార్ట్స్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి మళ్ళీ గ్లూ వేసి అంటిస్తానన్నమాట. సో చూడండి ఇలాగా రిమైనింగ్ క్లాత్ నెక్ క్లాత్ ఉంటుంది కదా, రిమైనింగ్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసి దెన్ క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా గ్లూ వేసి అంటించేసి పక్కన పెట్టేస్తానన్నమాట. దాని తర్వాత దాని మీదే స్టిచ్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. బ్యాక్ నెక్కి అండ్ ఫ్రంట్ నెక్కి ఈ విధంగానే చేస్తానన్నమాట. ఇలా అయితే కొంచెం కుట్టడానికి ఈజీగా ఉంటుంది, జరిగిపోకుండా క్లాత్ అనేది. నాకు ఇంకా టేబుల్ లేదు కాబట్టి నాకు ఇలా చేసుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. టేబుల్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టం అండి. సో ఆ కష్టాన్ని నేను ఈ విధంగా ఈ టిప్తో అనేది నేను కొంచెం ఈజీ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అంచులు, అవన్నీ నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. నేను కటింగ్ అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగొచ్చు, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో అందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి, అంటే కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వడం ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి మీ కామెంట్స్ని చదివి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఇంకొక విషయం షేర్ చేసుకుంటాను. మనం 10Kకి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 400 మెంబర్స్ కానీ వస్తే మనకి 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారనమాట. సో దాని తర్వాత నేను ఒక లైవ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, దాన్ని తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో మొత్తం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతటి వరకు బాయ్ బాయ్.